CMR Jewelry Dasara Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. నాన్న నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది. నాన్నమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతుంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీరు ఎంత అదృష్టవంతులు నాన్న. కాశీబావా, పొద్దున్న ఎక్కడికి? పొలానికి. వ్యవసాయం చేస్తావు నువ్వు? వ్యవసాయం కాదు, తాతయ్యకి సాయం. నాకిష్టం లేదు, ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉంది. ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే. తాతయ్యకి ఒకరు చెప్పడమా? ఆయన చెప్పిన పనులు చేయడం, పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది? సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళి. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను. అక్కడే ఉంటావుగా? అక్కడే ఉంటా. నువ్వు వైలిన్ ఇంత బ్రహ్మాండంగా వస్తా నాకు చెప్పలేది? వసే సీత, వీడు పైత్యాలు రాస్తాడే. పైత్యాలా? వాడి మొహం. కవిత్వానికి తాతయ్య పైత్యం తిడతాడులే. నువ్వు కవిత్వం రాస్తావా? అయితే నేను ట్యూన్ కట్టాను, నువ్వు పాట రాయాలి. రైట్? వసే సీత, నువ్వు ట్యూన్ కట్టడం, వీడు పాట రాయటం. గాడిదలో గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను ఆగు. కమాన్ సార్, 10 రూపాయలు మాత్రమే. వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదే లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? అది మహాపతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎలానే ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బాబా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి. ఇదిగో, అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా, ఇదిగో కలాక్ష. అమ్మో, ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు, వెళ్ళే. తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా, వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా, సీతారామమ్మా. రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూసు. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మమ్మల్ని అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు, భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గానీ ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి, చెయ్యి ఆడితే నోరు ఆడదండి, నోరు ఆడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే, అది నా బంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. ఇటు ఇటు. అయ్యి బాబాయ్ బాలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకో లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గడిలో 2 రూపాయలు, మూడో గడిలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గడిలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సూపరాజు, నీకు గాని మతం అయింది ఏంటయా? చివరిగడి వచ్చేసరికి మొత్తం సీతారామపురం అమ్మేసిన వేసాడు. నీ దగ్గర లెక్కలు ఆటాడు. అయ్యి బాబోయ్. సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు.
చెబక్. అయ్యి బాబా అమెరికా మనవరాలు తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటి? సీతారామయ్య గారు మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడెప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ తమరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు? సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా. చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా. మీ తాతయ్య మంచు కొండమ్మా. సీత ఎక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు. ఓసి ఈ పాటి దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పందెం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చెప్పక్. అయ్యో. చెప్పక్. చెప్పక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునా అమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు, ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల.